మరి మీరు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విలువ పెరిగిందా తగ్గిందా ఆలోచన చేసుకోండి. గజం భూమి 2023 డిసెంబర్ తర్వాత పెరిగిందా తగ్గిందా ఆలోచన చేసుకోండి. వ్యవసాయ భూమి ఎకరా భూమి ధర అప్పటికి ఇప్పటికి పెరిగిందా తగ్గిందా ఆలోచన చేసుకోండి. కరెంటు అప్పటిలాగా ఉందా పోయిందా ఆలోచన చేసుకోండి. గురుకులాల్లో భోజనం ఎందుకు చనిపోతున్నారు? కలుషితమైన ఆహారం తిని ఆలోచన చేసుకోండి. కరెంటు పోతుంది మధ్యలో ఇప్పుడు పోయింది కరెంటు, అప్పుడు పోకుండే ఎందుకు పోతుంది ఆలోచన చేసుకోండి. ఒక్కరికన్నా దళిత బంధు వచ్చిందా చెప్పండి? మైనారిటీ రుణాలు వచ్చినాయా? బీసీ బంధు పెంచుతామని వచ్చిందా? ఏం చేసినట్లు ఈ డబ్బులన్నీ? 3,75,000 కోట్ల రూపాయలు తెచ్చినటువంటి అప్పు ఎక్కడ పోయినాయి? ఎవరు జేబులోకి పోయినాయి? ఇలా ఖచ్చితంగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీలకు 50,000 కోట్ల బడ్జెట్ కేటాయించిందే. మళ్ళీ రివిజన్ చేసి మళ్ళీ బడ్జెట్ సమావేశం అయిపోయే లోపల 50,000 కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయించిందే. దళిత బంధు 12 లక్షలు బడ్జెట్ కేటాయించిందే. ఎస్టీలకు ఇస్తున్నటువంటిది వాళ్ళకి కంపల్సరీ ఎస్టీ సప్లాన్ చేస్తామని ఇవ్వాల్సిందే. మైనార్టీలకు సపరేట్గా సప్లాన్ చేస్తామన్నారు, ఇవ్వాల్సిందే ఖచ్చితంగా కూడా. ఇవేవి ఇవ్వకుండా ఉట్టి అంకెల్ గ్యారెంటీ చేస్తే కాదు. మీ ఫ్యూచర్ సిటీల వల్ల ఈ వర్గాలకు లాభం అవుతుందా? మూసీ ప్రక్షాళన వల్ల ఈ వర్గాలు ఏమన్నా ఉపయోగపడతాయా చెప్పండి? మూసీ ప్రక్షాళన చేసుకోండి, ఇవన్నీ చేసుకోండి. అవి చేయడం వల్ల మహబూబ్నగర్లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ మా రైతులకు కానీ ఏమైనా ఉపయోగమా? మాకు ఇక్కడ కావాల్సింది 90% కంప్లీట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు. కాలువలు టెండర్ క్యాన్సిల్ చేసిర్రు. ఇమ్మీడియట్గా కాలువల్లోకి నీళ్ళు ఇవ్వాలి. మా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా అమలు కావాలి. ప్లస్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు ఏవైతే రాజకీయంగా పదవులు ఇస్తామన్నారో జనాభా ప్రాతిపదిక మీద ఖచ్చితంగా అవన్నీ ఇవ్వాల్సిందే. మీ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, మంత్రి పదవులు కావచ్చు, ఏమైనా కావచ్చు. రాజకీయ సమతుల్యత ఉంది, మేము సమానత్వంగా చేస్తాం అని అన్నారు. ఆర్థికంగా లేదు, రాజకీయంగా లేదు, సామాజికంగా లేదు. బీసీలకు కాంట్రాక్టర్ రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఎక్కడ పోయినాయి రిజర్వేషన్? ఎవరు కాంట్రాక్ట్లు ఎవరు చేస్తున్నారు? ఇన్ని వేల కోట్ల కాంట్రాక్ట్లు ఎవరు చేస్తున్నారు? విద్యలో రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఎడ్యుకేషన్లో ₹1 ఖర్చు కానీ ఎడ్యుకేషన్లో లేదు, ఎంప్లాయ్మెంట్లో లేదు. కనుక ఈ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా ఈ బడ్జెట్ మోసపూరితమైన బడ్జెట్ ఖచ్చితంగా అన్ని వర్గాల వాళ్లకు మీరు చేయాల్సిందే. మీరు ఇవన్నీ చేస్తానందుకే ప్రభుత్వం ప్రభుత్వం మీ చేతిలో పెట్టింది, మీరు పరిపాలించండి. మేము ఏవైతే చేస్తామన్నామో మాకన్నా మీరు ఎక్కువ చేస్తామన్నందుకు ఈ వర్గాలన్నీ ఓట్లు వేసినాయి. ఈ వర్గాలన్నీ ఓట్లు వేసి మేము అధికారం పెట్టిన తర్వాత 4,000 పెంచకుండా, ప్రతి మహిళకు 2,500 పెన్షన్ ఇవ్వకుండా, వికలాంగులకు 8,000 ఇస్తామని ఇవ్వకుండా, బీసీ బంధు, దళిత బంధు, ఎస్టీ బంధు, మైనార్టీ బంధు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సప్లాన్లు ఇవ్వకుండా, రైతు బంధు సక్రమంగా ఇవ్వకుండా, రైతులను కష్టాల్లో పెట్టి ముందుకు నడుపుతామంటే ప్రజలు ఊరుకోరు. ఖచ్చితంగా మీరు అన్న మాట ప్రకారం 6 గ్యారెంటీలు అమలయ్యేటట్లు చేయాలి. 11 డిక్లరేషన్స్ ఏమైతే ఇచ్చిండ్రో ఆ డిక్లరేషన్స్ అన్నీ కూడా అమలయ్యేటట్లు బడ్జెట్ ఉండాలి. మీరు రివైజ్ చేయాలి. చేయకుండా కేవలం ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన అని చెప్పి ప్రజలకు, సామాన్య ప్రజలకు ఉపయోగపడేటువంటి పెడితే మాత్రం ప్రజలు క్షమించరు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి. ఉట్టిగా తెలంగాణ అనేది రాలేదు, గాలికి తెలంగాణ రాలేదు. ఎంతో కష్టపడితే తెలంగాణ వచ్చింది.
కనుక ఈ తెలంగాణ రాష్ట్రం మనం బాగుపడాలంటే మీరు ఇచ్చిన హామీలు అమలైతేనే అవుతుంది, లేదంటే ఇప్పటికే దిగిపోయింది, మెట్టు దిగిపోయింది. ఇక మీరు ఇదే బడ్జెట్ ఉంటే మాత్రం ఇంకొక సంవత్సరంలో తెలంగాణ పాతాల్లోకి పోతుంది, మళ్ళా అంతకుముందు వచ్చినట్లు అవుతుంది. కనుక ఈ బడ్జెట్ అనేటువంటిది మళ్ళీ తిరోగమనంలోకి నెట్టే బడ్జెట్ ఇది. ఎక్కడ కూడా ఇది అంకెలు తప్ప, అంకెలు మార్చడం తప్ప ఏం లేదు ఇక్కడ. ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ వర్గాలను విస్మరించి, పేద వర్గాలను విస్మరించి పెట్టిన బడ్జెట్ ఇది. రైతుల గురించి ఎక్కడ లేదు, కరెక్ట్ లేదు. రైతుల గోస ఉట్టే లేదు, మామూలు లేదు ఇప్పుడు పరిస్థితి. ఈ అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఒత్తిడి తీసుకురావాలి. ఒక రాజకీయ కోణంలో చూసి దీన్ని చేయొద్దు. ఈ వర్గాల వాళ్లకు న్యాయం జరగకపోతే ఈ రాష్ట్రం బాగుపడదు. ఈ వర్గాలు బాగుపడడానికే కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా కొట్లాడి, జైళ్ల పాలై, కన్న కష్టాలు పడి రాష్ట్రం తెచ్చుకొని ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటే ఈ మహబూబ్నగర్ను, తెలంగాణను ముందుకు తీసుకెళ్ళినాం. 2023 తర్వాత ఏ రంగంలో అభివృద్ధి చెందింది చెప్పండి? ఏ రంగంలో అభివృద్ధి చెందింది? బడ్జెట్ పెరిగింది తప్ప, బడ్జెట్ 1 లక్ష బడ్జెట్ పెరిగింది తప్ప లాభం ఎవరికైంది చెప్పండి? ఏ వర్గాల వల్ల లాభం చెప్పండి? ఏ వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందింది? 3,70,000 కోట్ల అప్పు తెచ్చి ఈ వర్గాలకు మీరు పెట్టకపోతే ప్రజలు క్షమించరు. ఖచ్చితంగా అందరూ ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆ వర్గాలకు ఇచ్చిన హామీ నెరవేరేటట్లు బడ్జెట్లో పొందుపరిచేటట్టు చేయాలని చెప్పని మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ, మా కార్పొరేటర్లకు, మాజీ చైర్మన్లకు, రాష్ట్ర మాజీ చైర్మన్లకు, ఇంతియాజ్ గారు, నర్సింహుల్ గారు, శివరాజ్, మా అధ్యక్షుడు శివరాజ్ గారు, రెహమాన్ గారు, ఇంకా మా కార్పొరేటర్స్కు అందరు కూడా పేరున, మా ఇక్కడ అతిథి వచ్చిన మా సిద్దిక్ గారికి ప్రత్యేకంగా, మిగతా కార్పొరేటర్స్ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ.